నాకు ఎమోషన్ ఎక్కువ, జర్నలిస్ట్కి ఎమోషన్ ఉండొద్దు. నేను జర్నలిస్ట్ని కాదు కదా, ఒక ఇంజనీర్ని. డేటా ఇట్లాంటి డేటా చూసినప్పుడు మనసు తరక్కు పడుతుంది. గిదా లైఫ్ అని అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ స్టోరీ ఎక్స్క్లూజివ్ M+ ఎక్స్క్లూజివ్ స్టోరీలలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ లే బేర్ హారర్స్ ఆఫ్ దుబాయ్ వేర్ ఉమెన్ ఆర్ ల్యూర్డ్ బై ప్రామిసెస్ ఆఫ్ ఫ్రీ హాలిడేస్ అండ్ ఫేమ్ బిఫోర్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ది మోస్ట్ డీగ్రేడింగ్ సెక్స్ యాక్ట్స్ ఇమాజినబుల్. డీగ్రేడింగ్ సెక్స్ యాక్ట్స్ ఇమాజిన్ చేయండి మీరు. దయచేసి ఇప్పుడు ఈ కంటెంట్ నడుస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు <18 years ఆఫ్ ఏజ్ ఉంటే వాళ్ళని టీవీ నుంచి దూరం జరిపేయండి, మొబైల్ పక్కకు పెట్టండి ఫ్రెండ్స్. మా వాడు కట్ చేసి ఇది ఫస్ట్ పెడతాడు కావాల్సి వస్తే. దయచేసి మీ పిల్లలు ఏం చేస్తుర్రో చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ల లెక్క మీ పిల్లలు ఎదుగుతుంటే సంతోషించుర్రి, కాదని అంటలేను. బట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనేది సద్మార్గంలో ఉన్నదా దుర్మార్గంలో ఉన్నదా అని ఒకసారి ఆలోచించుండ్రి. ఈ ఇంప్రెసివ్ లైఫ్ స్టైల్ ఎవరి కోసం అని చెప్తున్నా. అంటే కేవలం పోయిన వాడ ఎడారి దగ్గర ఇట్లా ఒక ఫోటో తీసి యాచ్ దగ్గర జబర్దస్త్ ఇట్లా పండుకొని బీచ్లలో సన్ బాత్ చేసుకుంటుంటే ఇదేనా లైఫ్? అంటే ఒక $1,00,000 ఇస్తానంటే పీ తిందామా? $1,00,000 తిందామని అంటే మహిళ అననే ఆ తత్వానికే మనం ఇలా శాపమైదామా?